తార్నాకలోని నాగార్జున నగర్ కమ్యూనిటీ హాల్లో తార్నాక సాహిత్య సంబరాలను ఘనంగా నిర్వహించారు. సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో తార్నాకలోని నాగార్జున నగర్ కమ్యూనిటీ హాల్లో తార్నాక సాహిత్య సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఓయూ మాజీ వీసీ ప్రొఫెసర్ టి తిరుపతిరావు జ్యోతి ప్రజ్వలన చేసి సాహిత్య సంబరాలను ప్రారంభించారు. రాష్ట్ర రాజధాని నగరంలోని తొలిసారిగా నిర్వహించిన తార్నాక సాహిత్య సంబరాల కార్యక్రమంలో ప్రాంతీయ తార్నాక కవులు, రచయితలు, పబ్లిషర్స్ ఇందులో పాల్గొన్నారు. వారు రాసిన పుస్తకాలతో పుస్తక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ సమాజాన్ని జాగృతం చేయడంలో సాహిత్యం ప్రాముఖ్యత, గొప్పతనాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో నాగార్జున నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జలంధర్ రెడ్డి, ఓం ప్రకాష్, డాక్టర్ పి మోహన్ రావు, రామ్మోహన్ రెడ్డి, టీవీ రావు, వినోద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దాని 84 లక్షలు శాంక్షన్ చేయించి ఇప్పుడు రెండు అంతస్తులు కంప్లీట్ అయింది. 3వ అంతస్తు గురించి మేము ప్రయత్నం చేస్తున్నాము. ఒకవేళ 3వ అంతస్తు కడితే ఉమెన్స్ కానీ ఇస్తారు, లేకుంటే సీనియర్ సిటిజన్స్ కానీ ఇస్తారు. అది చాలా మనకు రాని చాలా ఉపయోగపడుతుంది. అయితే మా ఉద్దేశం ఏంటి, మా అచీవ్మెంట్ ఏంటి చెప్పాను. కాబట్టి ఇప్పుడు నమస్కారం అండి. ఈరోజు తార్నాక సాహిత్య సంబరాలు అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తార్నాకలో ఉన్నటువంటి నాగార్జున నగర్ వెల్ఫేర్ అసోసియేషన్లో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే తార్నాక నుండి ఎవరైతే పుస్తకాలు ప్రచురిస్తున్నారో, సాహిత్యపరమైనటువంటి పుస్తకాలు, కవితలు ప్రచురించారో వాళ్ళను ఎంకరేజ్ చేయాలి అనేటువంటి సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అదే రకంగా వాళ్ళ పుస్తకాలతో ఇక్కడ చిన్న చిన్న స్టాల్స్ కూడా పెట్టుకోవడం అనేది జరిగింది. ఈ కార్యక్రమ నిర్వహణకి కొంత డబ్బు కూడా ఖర్చు అవుతుంది కాబట్టి దీనికి అనేక మంది స్పాన్సర్ చేయడం అనేది జరిగింది. అందులో ప్రముఖంగా చెప్పుకోదగిన స్కాట్రా వాళ్ళు, తర్వాత నాగార్జున నగర్ వెల్ఫేర్ అసోసియేషన్, తార్నాక వెల్ఫేర్ అసోసియేషన్, సీనియర్ సిటిజన్స్ ఫర్ తార్నాక, అదేవిధంగా తార్నాక ఉమెన్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా ఈ కార్యక్రమ నిర్వహణలో అవసరమైనటువంటి సహాయ సహకారాలు అందించడం అనేది జరిగింది. అందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో ఎవరెవరైతే పుస్తక రచయితలు ఉన్నారో వాళ్ళ యొక్క పుస్తకాల గురించి పాఠకులకు వివరించడం అనేది జరిగింది. అదే రకంగా కొన్ని పుస్తకాలను కూడా లాంచ్ చేయడం అనేది జరిగింది. థ్యాంక్ యూ. ఎందుకంటే పొద్దు నుంచి మీరు చలికాలు చేసి అనేక రకాలైనటువంటి విధంగా ఉండాలి. ఫోరం ఫర్ సీనియర్ మీద ఆయన అనేక రచనలు చేశారు. నిజంగా ఆయన మా రఘుకుమార్ గారు టీవీలో అనేశారు, మీకు టీవీలో నేను పెంచుతారో ఎవరైతే ఇప్పటిదాకా సభ్యత్వం తీసుకోలేదో ఇప్పుడే కన్ఫర్మ్ కావు, అది కూడా చెప్తున్నాను. ఇట్ విల్ టేక్ చూడండి. అయితే ఇది ఎందుకు చెప్తున్నాను అంటే మన నాగార్జున నగర్ కానీ తార్నాక ఏరియా మొత్తంలో సీనియర్ సిటిజన్ సభ్యులు విధమైనటువంటి సుహృద్భావమైన వాతావరణాన్ని సృష్టించడానికి మేము ఒక ప్రయత్నం చేస్తున్నాము. కార్యక్రమాలు చేస్తే కొన్ని కార్యక్రమాలు చేస్తే నిరంతరంగా సాగుతాయి. అందులో భాగంగా మ్యూజిక్ బోర్డు ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగులు దాని వాల్యూ కంటే ఈ ప్రెమిస్ ఉంటా. సో అందువల్ల ఇక్కడ ఆల్రెడీ మీలో కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు, ఇక్కడ అనేక కార్యక్రమాలు జరుగుతాయి. ఇక్కడ ప్రాక్టీస్ వాళ్ళు చేస్తూ ఉంటారు, సీనియర్ సిటిజన్ ఫోరం నడుస్తుంది, ఇటువంటి కార్యక్రమాలు అవుతున్నాయి. కావాల్సింది మనకి సోషల్ లీడర్స్ కావాలి. పొలిటికల్ మనం అంతా అంటే మనం పొలిటికల్ లీడర్షిప్ నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాం, అది తప్పు. మనకి కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. నేను మాట్లాడితే ఇంకా 2 గంటలు మా మోహన్ రావు గారు వద్దన్నా అని చెప్పింది. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్.
మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.